ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ అసలు బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు ఫార్మ్ అవుతుంది? అంటే ఎనీవేర్ ఇన్ ద బాడీ క్యాన్సర్ లక్షణాలు ఎలా వస్తాయో అలాగే వస్తుందా ఇది కూడా? అవును. ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ బ్రెయిన్ ట్యూమర్ అంటే, బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ ప్రొటెక్టెడ్ ఆర్గన్ ఇన్ ద బాడీ. అంటే బ్రెయిన్ చుట్టూరా మనకు సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుందని చెప్పాను. దానికి 3 లేయర్స్ కవరింగ్ ఉంటుంది. దాన్ని మ్యాటర్ అంటాం. మ్యాటర్ అంటే మదర్ అని అర్థం. డ్యూరా మ్యాటర్ అంటే డ్యూరా మదర్. దీస్ 3 ఆర్ కన్సిడర్డ్ టు బి ది మదర్స్ ఫర్ ది బ్రెయిన్. అంటే ది ప్రొటెక్ట్ ద బ్రెయిన్ సో మచ్. దాని తర్వాత స్కల్ ఉంటుంది. దాని తర్వాత హెయిర్, స్కిన్ ఇవన్నీ ఉంటాయి. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాలంటే, దిస్ బ్రెయిన్ ఈ సచ్ ఎ ప్రొటెక్టెడ్ ఆర్గన్. దానికి ఒక బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటాం. అంటే బ్లడ్లో నుంచి ఏది కూడా ఎక్సెప్ట్ ఫర్ వాట్ ఈస్ రిక్వైర్డ్ లైక్ గ్లూకోజ్, ఆక్సిజన్ ఇవే వెళ్తాయి కానీ బ్రెయిన్కి, అదర్ థింగ్స్ విల్ నాట్ గో. అంత హైలీ ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట అది. సో దిస్ ఈస్ బీన్ వన్ వెరీ స్ట్రేంజ్ థింగ్. వై ట్యూమర్స్ హ్యాపెన్ దేర్. ఇప్పుడు స్మోకింగ్ అనుకోండి, లంగ్స్ టైక్ స్మోక్ వెళ్తుంది, డైరెక్ట్గా ఇరిటేట్ చేస్తుంది, సెల్స్ మార్పిడి చెందుతాయి, అక్కడ లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆర్గన్స్లో కూడా దెర్ ఆర్ సో మెనీ కాజటివ్ ఏజెంట్స్ దట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. కానీ బ్రెయిన్కి అక్కడికి స్మోక్ కానీ పొల్యూషన్ కానీ డైరెక్ట్గా వెళ్ళదు. అండ్ దెర్ సచ్ ఎ నైస్ థింగ్ కాల్డ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వై ట్యూమర్స్ ఆర్ కమింగ్ దేర్. అంతే అంతే అదే సార్. సో దీనికి నోబడీ నోస్ ఎగ్జాక్ట్ రీజన్, బట్ ఎనీ ట్యూమర్ ఫర్ దట్ మ్యాటర్, ఏ ట్యూమర్ కానీ సెల్లో కణంలో ఉండే డిఎన్ఏలో మార్పిడి రావాలి, మ్యూటేషన్ అంటాం. ఆ మ్యూటేషన్ వచ్చిన తర్వాత వాట్ ఈజ్ యాక్చువల్లీ ట్యూమర్? అన్కంట్రోల్ డివిజన్ అనమాట. అంటే సెల్స్ విల్ బి డివైడింగ్ కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ కంట్రోల్. అదే అప్పుడు ట్యూమర్గా కణతిగా మారుతుంది. సో బ్రెయిన్లో కూడా దేర్ ఆర్ సర్టన్ ఏరియాస్ ఇన్ ద బ్రెయిన్, అరఫ్నాయిడ్ క్యాప్సల్స్ అంటాం. అంటే కొన్ని చోట్ల ఒక టిష్యూకి ఇంకో టిష్యూకి మధ్యలో దెర్ ఈజ్ సమ్ వాట్ యూ కాల్ ట్రాన్సిషన్ జోన్ ఉంటుంది అనమాట. దాన్ని అరఫ్నాయిడ్ క్యాప్సల్స్ అంటాం. అక్కడ నుంచి మెనింజియోమాస్ ట్యూమర్స్ వస్తాయి. దీస్ ఆర్ బినైన్ ట్యూమర్స్, అవి పెరుగుతాయి అనమాట. బట్ దో దిస్ ఆర్ బినైన్ ట్యూమర్స్ బై హిస్టోపెథాలజీ. అంటే నేచర్ ఆఫ్ ద ట్యూమర్ ఏమో బినైన్, కానీ లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి దే బిహేవ్ లైక్ మ్యాలిగ్నెంట్ ఆల్సో సమ్ టైమ్స్. అంటే స్కల్ బేస్లో ఉన్నాయి అనుకోండి, అడుగు భాగంలో చాలా డేంజరస్ అనమాట, ఈవెన్ బినైన్ ట్యూమర్స్ ఆల్సో. రైట్. సో ఈ జెనెటిక్ చేంజెస్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ద డిఎన్ఏ, దాట్ విల్ ఇండ్యూస్ ది, అంటే అదే సంథింగ్ కాల్డ్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ మెకానిజం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైనా ఇంజురీ అయ్యి స్కిన్ దొక్కపోయింది అనుకోండి, ఆ స్కిన్ అలా కవర్ అయిపోతుంది 7 to 10 daysలో. సో ఇక్కడ నుంచి ఈచ్ ఏరియా నుంచి కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి అనమాట. వెన్ ద 2 cells come and meet, then the division will stop. అంటే సెల్ టు సెల్ కమ్యూనికేషన్ అవుతుంది. ఓకే, నౌ దిస్ 2 సైడ్స్ నుంచి వచ్చేసింది, గ్రోత్ వచ్చేసింది, ఇంకా ఫర్దర్ గ్రోత్ అవసరం లేదు, స్కిన్ హ్యాస్ కవర్డ్ అని స్టాప్ అయిపోతుంది. దిస్ కాల్డ్ సెల్ టు సెల్ కమ్యూనికేషన్. ఇన్ ద ట్యూమర్స్ దట్ సెల్ టు సెల్ కమ్యూనికేషన్ ఇస్ గాన్, విచ్చలవిడిగా పెరిగిపోతుంది అనమాట. అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి స్ప్రెడ్ అవుతుంది బ్లడ్ స్ట్రీమ్ ద్వారా. అట్లా వేరే ట్యూమర్స్ గురించి చెప్తున్నాను, అంటే త్రూ అవుట్ ద బాడీ ఎనీవేర్ ఇట్ కెన్ హ్యాపన్. సో బ్రెయిన్లో కూడా అలాగే జెనెటిక్ చేంజెస్ అవుతాయి అనమాట. చేంజెస్ అయిన తర్వాత సెల్ స్టార్ట్స్ మల్టిప్లయింగ్ వితౌట్ ఎనీ రైమ్ ఆర్ రీజన్. నార్మల్గా రీప్లేస్మెంట్ కోసమే సెల్స్. ఇంకో చాలా ముఖ్యమైనది ఏంటంటే, బ్రెయిన్లో ఏవైతే సెల్స్ ఉంటాయో, న్యూరాన్స్ కణాలు ఏవైతే ఉంటాయో దాన్ని పర్మనెంట్ సెల్స్ అంటాం. సెల్స్ ఆర్ 3 different టైప్స్. వాట్ ఆర్ కాల్డ్ యాజ్ లెబైల్ సెల్స్ అంటాము, పర్మనెంట్ సెల్స్ అంటాము, అండ్ స్టేబుల్ సెల్స్. లెబైల్ సెల్స్ అనేవి అంటే దే కెన్ గ్రో ఎనీ టైమ్ ఈజ్ రిక్వైర్డ్. మనకి స్కిన్ అయితే గ్రోత్ వస్తుందన్నమాట. లివర్ డ్యామేజ్ అనుకో లివర్ మళ్ళీ పెరుగుతుంది. బట్ బ్రెయిన్ సెల్స్ పర్మనెంట్ సెల్స్. ఒకసారి బ్రెయిన్ ఫార్మ్ అయిపోయిన తర్వాత ఊమ్లో, మదర్స్ ఊమ్లో, ఇక తర్వాత మళ్ళీ అది సెల్స్ విల్ నాట్ డివైడ్. సెల్స్ కెన్ ఓన్లీ గ్రో ఇన్ సైజ్ బట్ దే విల్ నాట్ డివైడ్. ఎక్కడండి డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ అక్కడ దే కెనాట్ మల్టిప్లై.